ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అక్టోబర్ మాసంలో కనుక మనం చూసుకుంటే మీనరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, నాగరాజు గారు. సార్, మీనరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అక్టోబర్ మాసంలో? అక్టోబర్ మాసం కనుక మనం చూసుకుంటే అక్టోబర్ మాసం మనకి చాలా విశిష్టత కూడుకున్న మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మంత్ బిగినింగ్ నుంచి మనకి మాస శివరాత్రి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సూర్యగ్రహణం ఉంది. అదే రోజున మనకి మహాలయ అమావాస్య ఉంది. అక్కడ నుంచి నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి. దసరా తర్వాత మనకి దీపావళికి ఎండ్ అవుతుంది. మధ్యలో కూడా ధనత్రయోదశి అట్లా ఇలాంటి పండగలతో పాటు చాలా మంచి మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి ఈ టైంలో, ఈ మాసంలో చెప్పాలన్నమాట. ఇంత విశిష్టత కలిగిన ఈ మాసంలో మీనరాశి వారికి అక్టోబర్ మంత్లో ఎలా ఉందో చూద్దాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిసిన వాళ్ళంతా మీనరాశి కింద వస్తారని చెప్పాలి. ఇది కాకుండా మనకి గ్రహస్థితి ప్లస్ గ్రహణం జరిగే టయాన్ని కనుక గమనించుకొని ఈ విషయాలతో కలిపి వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు తులారాశిలో 16వ తారీఖున మూవ్ అవుతున్నారండి. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి 10వ తారీఖున అదే తులారాశిలోకి, శుక్రుడు వృశ్చిక రాశిలోకి 13వ తారీఖున, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో 20వ తారీఖున మూవ్ అవుతున్నారు అనమాట. ఈ మూవ్మెంట్స్ ప్లస్ గ్రహణాన్ని కలుపుకొని కనుక చూస్తే మీనరాశి వారికి ఎలా ఉంది అని మనం చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి 17th ముందు ఎలా ఉంటుందంటే ట్రావెల్స్ ఎక్కువ చేస్తారు, తీర్థయాత్రలు ఎక్కువ చేయటం, ట్రావెలింగ్ ఎక్కువ చేయటం చేస్తారు. ధనం విషయంలో చాలా బాగుంటుంది. కొన్ని విషయాల్లో వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారని మనం చెప్పుకోవాలి. అదే 17th తర్వాత కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అంటే బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత శత్రువులతో కలిసి కూర్చొని చాలా చక్కగా శత్రువులపై విజయం సాధించి అనుకున్న పనులు అయితే సాధించుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే పిల్లల విషయంలోనూ తర్వాత ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి 17th తర్వాత మీనరాశి వాళ్ళకి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే 8th హౌస్లో 17th నుంచి ఉండటం వల్ల సూర్యుడు 8th హౌస్లో ఉండటం అనేది ఇది మంచిది కాదు. మనకి ఏం చెప్తారంటే అన్ని పనులన్నీ చెడిపోతాయి అని మనం చెప్పుకుంటారు అన్నమాట. శత్రువులతో వైరం వస్తుంది, ప్రయాణాల వల్ల ఇబ్బందులు, విచారకరమైన వార్తలు లేని అవకాశం ఎక్కువగా ఉంది, శారీరకంగా కష్టము భయము ఉంటుంది, కోర్టు నోటీసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్తారనమాట. సూర్యుడు వచ్చేటప్పటికి 8th హౌస్లో ఉండటం వల్ల ఇది ఇట్స్ నాట్ ఫేవరబుల్ ఫర్ అని. అదేవిధంగా వీళ్ళకి 2nd హౌస్లో కూడా చూడటం వల్ల ఇది కూడా అంత ఫేవరబుల్ కండిషన్ అయితే కాదు. ఏ విధంగా ఫేవరబుల్ కాదంటే ఫస్ట్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, నీచ బుద్ధి వస్తుంది. తర్వాత వీళ్ళకి ఏదో చేయాలి, ఎవరినో కొట్టేయాలి, ఏదో చేయాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, ఏదైనా చేసిన ఒక యాంగిల్లో ఒక నెగిటివ్ యాటిట్యూడ్స్ బాగా డెవలప్ అవుతుంది. తర్వాత దుర్మార్గులతో సహవాసం చేయబడతారు. ప్లస్ దుర్మార్గుల నుంచి వీళ్ళు మోసపడే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత చాలా కఠినంగా మాట్లాడి వీళ్ళ మాటలే వీళ్ళకి శత్రులుగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు మిత్రులచే మోసగించబడే అవకాశం ఎక్కువగా ఉంది. మిత్రులతో శత్రుత్వం, బంధువులతో కూడా శత్రుత్వం అవకాశం ఎక్కువ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఎవరెవరైతే మంచి చేస్తారో, ఏదైతే మంచి జరుగుతుందో అవన్నీ వదిలేసి ఎవరైతే చెడు చేస్తారో, ఎవరైతే వీళ్ళకి హాని చేస్తారో, ఎవరికి చేస్తారో వాళ్ళతో కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా ముందుగానే గమనించుకొని కొంచెం క్లవర్గా, ఇంటెలిజెంట్గా ఈ మంత్ని చాలా వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి కుజుడు కనుక చూస్తుంటే వీళ్ళకి కుజుడు కూడా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు, సరిగ్గా రిజల్ట్ ఇవ్వటం లేదని చెప్పాలి. ఎందుకంటే 4th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి క్రూర బుద్ధి, బంధువులతో వైరము, అందరితో వైరము, ఆరోగ్యంలో భంగం కావటం, బంధువులతో చికాకులు, మిత్రద్రోహము, స్థాన భ్రంశము అన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీళ్ళకి ఇక్కడ కూడా మిత్రద్రోహం చూపిస్తుంది, ప్లస్ దుర్మార్గులతో సహవాసం కూడా చూపిస్తుంది. ఉదర వ్యాధులు అంటే పొట్టకు సంబంధించిన వ్యాధులు ఒకటి, విరోచనాలు ఒకటి ఉంటాయని చెప్పి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. అలాంటి 7th హౌస్లో ఉండటంతో బంధువులతో ఎడతగని విరోధం ఏదో కంటిన్యూస్గా ఈ మంత్ అంత. అందులో 17th నుంచి 27th వరకు వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అనేది. ఇబ్బంది కలిగించే మాటలు అంటారు, కుమారులతోటి సోదరులతోటి ఫైటింగ్లు, భార్యతో గొడవలు అయ్యి అనారోగ్యం సంబంధించిన విషయం అని చెప్పుకోవాలి. సో కుజుడి వాళ్ళకి కూడా వీళ్ళకి సరిగ్గా సపోర్ట్ ఇవ్వటం లేదు. అదే అంటారు చూడండి, అగ్నికి ఆజ్యం పోసినట్టు సూర్యుడు సరిగా లేరు, వాళ్ళతో పాటు కుజుడు కూడా సరిగా లేకపోవడంతో ఇది వీళ్ళకి కొంచెం కష్టతరమైన టైం అని చెప్పుకోవాలి. పర్టికులర్గా 17th నుంచి 27th ఈ 10 days చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. కొంచెం పేషెన్సీగా ఉండి ఆధ్యాత్మికంగా ఉంటే కనుక ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంత ఏంటంటే వీళ్ళకి 7th హౌస్లో ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఏమవుతుంటే వస్త్రలాభము, సంతోషము, ఆరోగ్యం విషయంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా వాళ్ళు తిరిగి ఈ టైంలో రికవరీ అయ్యే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. శుక్రుడు విషయంలో కనుక చూసుకుంటే ఇలా 9th హౌస్, 3rd హౌస్లో చూస్తున్నారు. ఇది ఒక రకంగా వీళ్ళకి అంత ఫేవరబుల్ కాదంటే 50-50 అని చెప్పుకోవాలన్నమాట. ఎలా ఉంటే విషయంలో బాగుంటుందంటే ఫస్ట్ ఆరోగ్య విషయంలో బాగుంటుంది. గురువుల పైన, తండ్రుల పైన, పెద్దవాళ్ళ పైన చాలా గౌరవంతో ఉంటారు. వాళ్ళు చెప్పిన విషయాలు కనుక ఫాలో కనుక అవ్వగలిగితే వీళ్ళు ఆ బ్యాడ్ కంపెనీ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకునే దోషాలన్నీ పోయేసి చాలా చక్కగా ఉంటారు. మిత్రులతో లాభం ఉంటుంది, పెద్దలపై గౌరవం ఉండి పెద్దవాళ్ళని కనుక ఫాలో అయితే
వాళ్ళు వీళ్ళకి కరెక్ట్‌గా గైడెన్స్ ఇచ్చే అవకాశం వీళ్ళకి చాలా ఉంది. అలానే థర్డ్ హౌస్‌లో ఉండటం వల్ల అగైన్ ఇది వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అనమాట. సరైన లైఫ్‌లో డే టు డే లైఫ్‌కి సంబంధించిన విషయాల్లో కాంప్లికేషన్స్ ఫేస్ చేయటం, శత్రువులు పెరగటం, వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీ మాట అప్పటిదాకా వినని వాళ్ళు ఈ మాటకు సంబంధించి విషయంలో ఏదైనా అడ్వైస్ ఇస్తే చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి. టోటల్‌గా చూసుకుంటే వీళ్ళకి ఏ ప్లానెట్ కూడాను అంత చక్కగా సహకరించట్లేదు. చాలా కాంప్లికేటెడ్‌గా ఉందని మనం చెప్పుకోవాలి. మనం ఒక రకం చూసుకుంటే వీళ్ళు జస్ట్ పాస్ మార్క్స్‌తో ఉన్నట్లు ఉంటారు. ఒక 40% బాగుంది. మిగతా 60%, 70% అనుకూలంగా లేదు కాబట్టి వీళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనం అంగగోచారం అని ఉంటుంది. ఇందులో డీటెయిల్డ్‌గా నక్షత్రం ప్రకారం ఉంటుంది. వీళ్ళకి పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం షాపింగ్ చేస్తారు చక్కగా. మంచి ఫంక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తారు. మాసం అంతా జయంగా ఉంటుంది. అయితే 2 విషయాలు వీళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ ఎవరైనా గనక ఎంప్లాయీస్ గనక ఏదైనా ప్రమోషన్స్ గానీ ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే రాజ్యలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మెయిన్ వీళ్ళకి దారిద్ర్యాన్ని కూడా చూపిస్తూ ఉంది. సో, దారిద్ర్యం వచ్చేటప్పటికి అవమానాలు పడటం, ధనానికి టయానికి రాకుండా ఇబ్బంది పడటం, అందరి చేత తిట్లు తిని చెడు సహవాసం కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. బ్యాడ్ కంపెనీతో నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంది, రాజ్యలాభం ఉంది, ప్రమోషన్స్ అవన్నీ వస్తాయి. మంత్ అంతా ఓవరాల్‌గా జయంగా ఉంటుంది. కానీ వీళ్ళు దరిద్రాన్ని ఫేస్ చేసే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ రేవతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్యలాభం విపరీతంగా ఉంది. దట్ మీన్స్ వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్స్ కానీ, హైయర్ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, తర్వాత న్యూ బిజినెస్ కాంట్రాక్ట్స్ కానీ, అంటే వాళ్ళ ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. వస్త్రలాభం ఉంది, జయం ఉంది. కానీ వీళ్ళకి దారిద్ర్యం ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. రోగాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రేవతి నక్షత్రం వాళ్ళు కనుక చూస్తే. నక్షత్రాలు మృత్యు నక్షత్రాలు అని చెప్పేసి కొన్ని నక్షత్రాలు ఉంటాయండి నాగరాజు గారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఈ నక్షత్రం మీదే రాహు కూర్చొని ఉన్నారు. ప్లస్ ఎగ్జాక్ట్‌గా ఇదే నక్షత్రం ఆపోజిట్లో రేపు గ్రహణం కూడా రాబోతుంది. ఈ నక్షత్రం వాళ్ళు చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ గ్రహణానికి సంబంధించిన సూతకం కానివ్వండి, దానాలు కానీ, ధర్మాలు కానివ్వండి, ఆ గ్రహణానికి చేయాల్సిన ప్రొసీజర్‌ని చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. ప్లస్ కుజుడు కూడా ఉండటంతో పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం తారలో వీళ్ళకి చాలా ఎక్కువగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. పూర్వభాద్రత వాళ్ళకైతే లత్త ఉంది సూర్యుని వల్ల, గవర్నమెంట్ అఫీషియల్ వల్ల. వీళ్ళు 3 నక్షత్రం వాళ్ళు పర్టికులర్‌గా వీళ్ళకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. పర్టికులర్ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు రాహువుకి సంబంధించి, కుజుడికి సంబంధించి దోషం ఉండటం వల్ల వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టకాలు చదవాలి. తర్వాత పారాయణాలు చేయాలి. ప్లస్ వీళ్ళకి చండీ హోమాన్ని గనక చేయాలి. చండీ హోమం గనక చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఆ దోషం అంతా పోయి, రాహువుకి సంబంధించిన దోషం పోయి శత్రువులపైన వీళ్ళకి విజయం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి పరిహారాలు ఏంటి సార్ ఇది? సో, ఉత్తరాభాద్ర వాళ్ళకి శతచండీ హోమం కానీ ఏదైనా హోమం కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎనివే మనకి నవరాత్రులు కూడా జరుగుతుంటుంది. అమ్మవారికి చండీ హోమం అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చండీ హోమం అయితే వీళ్ళు చేయాలి. రాహుకి సంబంధించి, దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు అవన్నీ చేయాలి. దుర్గాదేవికి సంబంధించిన హోమం చేయాలి. ఇవి కాకుండా వీళ్ళు వేరే నక్షత్రం వాళ్ళు పర్టికులర్‌గా పూర్వభాద్రం వాళ్ళైతే మనకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం వన్ డే పూజ కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది వీళ్ళకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి నాగరాజు గారు. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ లైఫ్ స్టైల్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే, లేదంటే చాలా జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, యాంగ్జైటీ లేకుండా, బాధలు లేకుండా, అప్పులు లేకుండా అయితే ఉండవు. బట్ ఏదైనా ఒక మంచి రెమెడీ తోటైనా సరే మనల్ని మనం ఫస్ట్ ప్రశాంతంగా ఉంచుకొని స్పిరిచువల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి, సో మనకు ఉండేటువంటి ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్లో చూసినటువంటి జరిగినటువంటి ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక మంచి రెమెడీ తోటి ఒక మంచి రిజల్ట్ చూడాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ హోమం అయినా సరే వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు సురేష్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ముఖ్యంగా దేవి నవరాత్రులు రాబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి వాటిలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.